సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో అలా కమెంట్ చేస్తేనే అఫీషియల్స్లో కూడా ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు అనేది మనకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇక మనకి ఇక్కడ ఫ్యాన్ పోల్స్లో చూసినట్టయితే అన్అఫీషియల్ పోల్స్లో మనకు 8 మెంబర్స్ గాను ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఓటింగ్స్లో ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారనేది చూసినట్టయితే ఇక్కడ మనకు టాప్లో నిఖిల్ గారు విత్ 24% ఆఫ్ ఓట్స్తో మనకు టాప్ పొజిషన్లో నెంబర్ 1లో దూసుకెళ్తున్నారు. అండ్ సెకండ్ పొజిషన్లో మనకు విష్ణుప్రియ గారు అయితే ఉండడం అయితే జరిగింది. మనకు నిఖిల్ గారు లేకముందు ఫస్ట్ వీక్లో మనకు విష్ణుప్రియ గారే టాప్ పొజిషన్లో ఉండేవారు. సో ఇక్కడ నిఖిల్కి మనకు విష్ణుప్రియ గమనిస్తే ఓన్లీ 1% ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అండ్ ఇక థర్డ్ పొజిషన్లో మనకు నాగమణికంట విత్ 15% ఆఫ్ ఓట్స్తో మనకు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫోర్త్ పొజిషన్లో మనకు నైనిక గారు అయితే ఉన్నారు. నైనిక గారు కూడా చాలా జెన్యూన్గా ప్లే చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది గేమ్ అయితే. సో తను 10% ఆఫ్ ఓట్స్తో మనకు ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్లో మనకు శేఖర్ భాషా గారు అయితే రావడం అయితే జరిగింది. సో తిను కూడా తనదైన శైలిలో చాలా చక్కగా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు, చిన్న చిన్న కామెడీ అయితే చేస్తూ. అండ్ ఇక సిక్స్త్ పొజిషన్లో మనకు ఆదిత్య ఓం గారు అయితే ఉన్నారు. సో ఆదిత్య ఓం గారు నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్యూచర్లో ఇస్తున్నారనేది మనం చూద్దాం. అండ్ ఇక సెవెంత్ పొజిషన్లో మనకు సీత అంటే కిరాక్ సీత గారు ఉండడం అయితే జరిగింది. సో నేనైతే కిరాక్ సీత గారిని ఇక్కడ సెవెంత్ పొజిషన్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తనకి అఫీషియల్స్లో కావచ్చు, అన్అఫీషియల్స్లో మనకు ఫ్యాన్స్ ఉన్నప్పటికీ ఓటింగ్స్ సరిగా జరగట్లేదు కావచ్చు. ఎందుకంటే తను చాలా బాగా ఆడుతుంది కాబట్టి ఓటింగ్స్ ఎలా పడుతున్నాయని మరి ఊరికే ఉంటున్నారా లేదా నిజంగానే తనకి ఫ్యాన్స్ లేరా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ ఇక చివరి పొజిషన్లో మనకు పృథ్వీరాజ్ గారు అయితే ఉండడం అయితే జరిగింది. విత్ జస్ట్ 5% ఆఫ్ ఓట్స్తో మనకు చివరి పొజిషన్లో పృథ్వీ గారు అయితే ఉండడం అయితే జరిగింది. సో పృథ్వీ గారిని కూడా నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే 8th పొజిషన్లో ఉండడం అనేది నేను కూడా గెస్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు తనదైన శైలిలో. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే పృథ్వీ గారు బెటరే ఉన్నారు. బట్ అయినా కానీ చివరి పొజిషన్లో ఉన్నారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ వీక్లో నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవుతారని అయితే అనుకుంటున్నాను. బట్ తనకి ఓటింగ్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవచ్చు. సో దీనిపై మీరేమనుకున్నారు అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఖచ్చితంగా కమెంట్ చేస్తేనే ఎవరు టాప్ పొజిషన్లో, ఎవరు లీస్ట్ పొజిషన్లో అఫీషియల్లో ఉన్నారనేది మనకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది గైస్. సో ఇంత గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.